హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ ఒక ప్లాట్ఫామ్ లాంటిది అన్నమాట. ఇందులో అనేక అంశాల గురించి, ఏమిటా అంశాలు? పిల్లల యొక్క సమగ్ర అభివృద్ధి గురించి, వాళ్ళ ప్రవర్తన గురించి, వాళ్ళు నేర్చుకునే విధానాల గురించి, పద్ధతుల గురించి, వాళ్ళకి ఎదుగుతున్నప్పుడు వచ్చేటువంటి ఇబ్బందుల గురించి, తల్లిదండ్రుల వైపు నుంచి కానీ పిల్లల వైపు నుంచి కానీ వచ్చేటువంటి ప్రశ్నలకి జవాబులు కూడా ఉంటాయి. ఆ అంశాలకు సంబంధించి చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా ఉంటాయి. దీంతో పాటు నేను 2 డిఫరెంట్ అంశాలని పట్టుకొస్తున్నాను. ఒకటి పేరెంటింగ్ స్టోరీస్. ఈ పేరెంటింగ్ స్టోరీ ద్వారా మనకి ఎంతో కొంత ఒక పాజిటివ్ పేరెంటింగ్ యొక్క ఆస్పెక్ట్ అయినా, టిప్ అయినా, టెక్నిక్ అయినా దొరుకుతుంది. రెండోది మామూలుగా పిల్లలకి చెప్పవలసినటువంటి కథలు. పిల్లలకి కథలంటే ఇష్టం. మన పిల్లలకే కాదు, ప్రపంచవ్యాప్తంగా పిల్లలందరికీ కూడా, అంటే అప్ టు 14-15 years, లవ్ టు లిజన్ టు స్టోరీస్ అండ్ రీడ్ స్టోరీస్ ఆల్సో, డిస్కస్ అబౌట్ ద స్టోరీస్ ఆల్సో. సో అందుకని ఈరోజు మీకోసమని నేను ఒక మంచి కథ పట్టుకొచ్చాను. ఈ కథ ద్వారా మనం పిల్లలకి అనేక విషయాల్ని నేర్పచ్చు. ఈ కథలో ఒక ఆవు ఉంటుంది. దాని పేరు పుణ్యకోటి. ఆ ఆవు ఏంటంటే పెద్దగా ఉంటుంది సైజులో, షార్ప్గా 2 కొమ్ములు పైకి ఉంటాయి. దాన్ని చూస్తే భయపడతారు. మామూలుగా దాని ఆకారం చూస్తే భయం వేస్తుంది. కానీ అది ఏ రోజు ఎవరిని ఏమీ చెయ్యదు. సాధు జంతువు అన్నమాట. పిల్లలు వచ్చి దాని కాడు చుట్టూరా తిరిగి ఆడుకుంటూ ఉంటారు. తల ఉంచుతుంది, కొమ్ములు పట్టుకుని వేలాడుతూ ఉంటారు, తోకతో ఆడుకుంటూ ఉంటారు. ఎవరిని ఏమీ చెయ్యదు ఆ పుణ్యకోటి. యజమానికి పుణ్యకోటి అంటే చాలా ఇష్టం. ఈ యజమాని దగ్గర పుణ్యకోటి లాంటి ఆవులు ఒక 50 ఉన్నాయి. ఈ ఆవులన్నిటికీ ఎవరు తెలుసా లీడరు? మన పుణ్యకోటే. ఈ పుణ్యకోటికి ఈ మధ్యనే ఒక బుజ్జి దూడ పుట్టింది. మరి ఈ ఆవులన్నీ ఎక్కడికి వెడతాయి? ఈ ఆవులన్నీ కూడా రోజు గడ్డి మెయ్యడానికి ఒక చోటకి వెడతాయి. అక్కడ పచ్చగడ్డి ఉంటుందన్నమాట. అక్కడ చెట్లు ఉంటాయి, నీడ కూడా ఉంటుంది. కానీ దాని పక్కనే ఒక చిన్న చిట్టడవి ఉందన్నమాట. ఆ చిట్టడవిలో, మామూలుగా అడవి అంటే మనకి ఏం జ్ఞాపకం వస్తుంది? మన పిల్లలకి ఇలా ప్రశ్నించాలి. అడవి అంటే ఏం గుర్తుకొస్తుంది? జంతువులు కదా. అలాగే ఈ చిట్టడవిలో కూడా ఒక పెద్ద పులి ఉంది. అది పొంచి పొంచి చూస్తూ ఉంటుంది. ఎందుకు చూస్తోంది పొంచి పొంచి? ఎప్పుడైనా ఒక ఆవు ఒక్కతిగా దొరుకుతుందేమో, దాన్ని అటాక్ చేయొచ్చు, తినచ్చు అని అది పొంచి చూస్తూ ఉంటుంది. పుణ్యకోటి అందుకని అన్ని ఆవులకు చెప్తుంది. అది లీడర్ అన్నమాట. ఏమని చెప్తుంది? మనం అందరం కలిసి వెళ్ళాలి, మనం అందరం కలిసి రావాలి వెనక్కి అని చెప్తుంది. అవన్నీ అలాగే పుణ్యకోటి అంటాయి. రోజు అలాగే కలిసి వెళ్తాయి. పులి కూడా అలాగే పొంచి పొంచి రోజు చూస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఒక్కరోజైనా నా కోరిక తీరదా, ఒక్క ఆవైనా నాకు దొరకదా అని అది చూస్తూ ఉంటుంది. ఒకరోజు దాని అదృష్టమేమో తెలియదు, పుణ్యకోటి వేసిన తర్వాత నెమరు వేసుకుంటూ పెద్ద వేప చెట్టు కింద కొంచెం సేపు కళ్ళిలా మూసుకుని కునికిపాట్లు వచ్చింది. కొంచెం అలా కళ్ళు మూసుకుంది, నిద్దట్లోకి వెళ్ళిపోయింది. చీకటి పడిపోతే పులి వచ్చేస్తుంది కదా, అందుకని చీకటి పడడానికి ముందే ఆవులన్నీ వెళ్ళిపోతాయి అక్కడి నుంచి. పుణ్యకోటి పుణ్యకోటి అన్ని వెతికి చూశాయి. ఎక్కడా పుణ్యకోటి వాళ్ళకి కనిపించలే. సరే మనం వెళ్ళిపోదాం అని అవి వెళ్ళిపోయాయి. పుణ్యకోటి గబుక్కుని మెలకు వచ్చింది. చూస్తే ఆవులు లేవు, అన్నీ వెళ్ళిపోయినాయి. మో, నాకు నిద్ర పట్టేసింది, నేను లేవాలి అని ఇలా కళ్ళు తెరిచి లేచి నిలబడింది. ఎదురుకుండా ఎవరున్నారు? మన పెద్ద పులి నిలబడింది. ఆహా, బాగా దొరికావు నాకు ఇవాళ, రోజు ఎదురు చూస్తున్నాను,
నెల రోజుల నుంచి ఏమీ ఆహారం లేదు, మహా ఆకలితో ఉన్నాను, నిన్ను తినేస్తాను. చాలా బాగా పెద్దగా ఉన్నావు, ఏపుగా ఎదిగి ఉన్నావు, నిన్ను తిన్నానంటే మళ్ళీ నెల రోజులు నాకు ఆహారం అక్కర్లేదు అంది. పుణ్యకోటి వెంటనే భయపడలేదు కదా, కానీ ఒక మాట చెప్పింది. పులిబావా, పులిబావా, నువ్వు నన్ను తిను, నువ్వు చెప్పేది న్యాయమే. నేను నీకు చిక్కాను, నీకు ఆకలి వేస్తుంది, నువ్వు నన్ను తినచ్చు, నేను నీకు ఆహారం అవుతాను. కానీ నాకు ఒక బాధ్యత ఉంది పులిబావా, ఆ బాధ్యత తీర్చుకుని నేను వచ్చేస్తాను. ఏం ఆటలాడుతున్నావా? ఏంటి అలా చెప్తున్నావు? ఏం బాధ్యత ఉంది నీకు? ఆహారమైన నీకు నేను తినకుండా ఉండగలనా నిన్ను అని చెప్పి మళ్ళీ మీద పడింది అనమాట. ఆగు 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 ఆగు, నా మాట విను, నా మాట విను. మా ఊర్లో నేను సత్యవాదిని అని నాకు పేరుంది. అంటే ఒక్కసారి నేను ప్రామిస్ చేస్తే దానిని నేను బ్రేక్ చెయ్యను పులిబావా. నాకు చిన్న దూడ ఉంది, నేను ఒక తల్లిని. ఆ దూడ ఎంత చిన్నదంటే పాపం దానికి ఇంకా ప్రపంచకం తెలీదు, దానికి స్నేహితులతో ఇంకా ఆడుకోవడం కూడా తెలీదు. నేను వెళ్ళి దానికి కడుపు నిండా పాలిచ్చి దాని నా స్నేహితులకి అప్పచెప్పి నా యజమానికి చెప్పి దానికి మంచి బుద్ధులు నేర్పాలి. నేను ఎలా మసులుకోవాలి, స్నేహితులతో ఎలా మసులుకోవాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, పిల్లల్ని ఎలా హాని చెయ్యకూడదు, ఎలా బతకాలి అని దానికి కొన్ని నేను లైఫ్ స్కిల్స్ నేర్పాలి. మన ఇంగ్లీష్లో అంటూ ఉంటాం కదా లైఫ్ స్కిల్స్ అని. ఇవన్నీ నేను చెప్పి వెనక్కి వచ్చేస్తాను. ఆహా, ఏమి కథలు చెప్తున్నావు పుణ్యకోటి. నాకు నువ్వు వెడతావు, మళ్ళీ నాకు వస్తావు, నాకు ఆహారం అవుతావు. ఇదిగో ఇవన్నీ అయ్యే కథ కాదు, కానీ నిన్ను నేను తినేస్తాను అని మళ్ళీ ఒక్క మాట దాని మీదకి దూకబోయింది. ఆగు ఆగు ఆగు, సత్యం చెబుతున్నా, నీ మీద ఒట్టు వేస్తున్నా, నా బిడ్డ మీద ఒట్టు వేస్తున్నా, నేను వెళ్ళి ఇట్టే వచ్చేస్తా. ఇంతా చేస్తే గబగబా వెళ్తా, తొందరగా వచ్చేస్తా, నా మాట నమ్మవా అని మోకాళ్ళ మీద అది నిలబడి దానిని ఎంతో జాలితో దయతో దానిని వేడుకుందన్నమాట. ఎందుకో పులికి అనిపించింది, దీని మాటల్లో ఎక్కడో సత్యం ఉంది, పోన్లే వదులుదాం. దాని మనస్సు కరిగింది. పులి మనస్సు కరిగి సరే వెళ్ళిరా అంది. మన పుణ్యకోటి గబ 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 పరుగు పరుగున వెళ్ళిపోయింది. వెళ్ళి ఆ పిల్లకి దూడకి పాలిచ్చుకుంది, అన్ని ఆవుల్ని పిలుచుకుంది. ఇట్లా నా బిడ్డ అనాథ అయిపోతుంది రేపటి నుంచి, నేను ఇలాగ మాటిచ్చాను పులికి, నన్ను చంపుకు తినేస్తుంది అది, నా బిడ్డని మీరే చూసుకోవాలి యజమానికి కూడా చెప్పింది. ఆవులన్నీ నవ్వాయి పెద్ద రకంగా దీన్ని చూసి. నీకేమైనా వెర్రా పిచ్చా, ఆ పులి ఏమైనా ఇక్కడికి వస్తుందా? ఇక్కడ ఉండిపో మాట్లాడకుండా, మళ్ళీ పెడతానంటావు ఆహారంగా అంటే. లేదు, మీకందరికీ తెలుసు కదా మాటిస్తే నేను తప్పనని, కాబట్టి నేను వెళ్ళే తీరుతాను, మీరు చూసుకోండి నా దూడని అని చెప్పి దూడని దగ్గరికి తీసుకుని జాగ్రత్తగా దానికి మంచి చెడ్డలు నేర్పింది. పరుషంగా మాట్లాడకూడదు, పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాలి, యజమాని చెప్పినట్టు వినాలి, తోటివారిని ఆదరించాలి. పిల్లలు వస్తారు ఇక్కడికి, రేపొద్దు నీ కొమ్ములు వస్తాయి, కొమ్ములతో పొడవకూడదు, మంచి మాటలే మాట్లాడాలి, చెడు మాట్లాడకూడదు. ఇట్లాగా బుద్ధిమతి అంటాం కదా, అన్ని బుద్ధులు నేర్పింది. అది పాపం ఏడుస్తూ ఉంది, దీనికి కూడా కళ్ళమ్మట నీళ్ళు వచ్చినాయి. అయినా కూడా అందరికీ నేను వెళ్ళొస్తానని చెప్పి పరుగు పరుగు పరుగున అది మళ్ళీ వెళ్ళిపోయింది. పులికి అంత హోప్స్ ఏమి లేవు, అయినా ఎదురు చూస్తుంది. అది దూరం నుంచి ఆవు రావడం చూసింది. ఇదేమిటి తెలివి తక్కువ ఆవు వస్తోందే అనుకుంది. గబగబ గబగబా వెళ్ళి మళ్ళీ కాళ్ళ మీద వంగి ఆ పులికి, ఇదిగో నన్ను తినేసేయి, నేను వచ్చేసాను, మాట అంటే మాటే, మాట తప్పేటువంటి మృగాన్ని కాను నేను అని చెప్పి అదేం చేసింది, వెంటనే దాన్ని తినమని దానికి పర్మిషన్ ఇచ్చిందనమాట. పులి మనస్సు నిజంగా కరిగిపోయింది.
దాని కళ్ళల్లో నీళ్లు గిర్రని తిరిగాయి. పుణ్యకోటి, ఇంకా కొంతకాలం నేను ఆకలితో ఉన్నా పర్వాలేదు, కానీ నీలాంటి ఒక సాధు జంతువుని మాట ఇచ్చి మాట తప్పనటువంటి ఒక మంచి నీకొక లక్షణం ఉంది, అటువంటి నిన్ను నేను తిన్నాననుకో మహాపాతకం చుట్టుకుంటుంది నాకు. అందుకు నువ్వు వద్దు, నువ్వు వెళ్ళిపోయి నువ్వు హాయిగా ఉండు, ఈరోజు కాకపోతే రేపు నాకు ఆహారం దొరుకుతుంది అని చెప్పింది. ఆవు సంతోషంగా వెళ్ళిపోయింది. డియర్ పేరెంట్స్, ఇట్లాంటి కథని మనం చెప్పినప్పుడు కథ అనేటువంటిది మనస్సుకి హత్తుకుపోతుంది అన్నమాట. కథ ద్వారా మనం చెప్పేటువంటి నీతి కానీ నేర్పేటువంటి లైఫ్ స్కిల్స్ కానీ పిల్లల మనస్సుకి హత్తుకుని వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు గుర్తుకొస్తాయన్నమాట. స్టోరీ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ మీడియం టు కమ్యూనికేట్ వాల్యూస్, టు ఇన్స్టిల్ లైఫ్ స్కిల్స్ అండ్ టు ఎస్టాబ్లిష్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ చిల్డ్రన్ ఆల్సో. ఇలా ఒక్క కథ చెప్పండి, ఇదే కథ చెప్పండి, మీ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని మీరు వాళ్ళలో మారుతున్నటువంటి హావభావాలను చూడొచ్చును, వాళ్ళు స్పందించేటువంటి తీరును చూడొచ్చును, వాళ్ళతో పాటు మీరు కూడా ఆనందాన్ని పొందొచ్చును. ఓకేనా మరి? బాయ్.